హలో. మామ ఏడున్నావురా? కాలేజ్లో రా. కాలేజు మనం చదువుకునేటప్పుడే కాలేజ్ పోకపోతున్నాం, ఇప్పుడేం కాలేజ్ రో? మా తమ్ముని జాయిన్ చేయడానికి వచ్చిన. అవునా, ఇంతకే కాలేజ్? మన కాలేజే రా. అరే మన కాలేజ్ ఆరా? నిజంగా మామ అసలు ఆ రోజులే బాగుండేది తెలుసా. క్లాస్లో మన వాళ్ళందరూ ఉరలడం చేయడం, అటు టైంపాస్, ఎగ్జామ్లు, అసైన్మెంట్లు అని ఎంత ఎంజాయ్ చేసినా కూడా. కానీ ఎక్కడనో చిన్న ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుండే. కానీ ఆ డేస్ వేరు మామ. మన వాళ్ళు అయితే చాలా మిస్ అవుతున్నాను నేను. అందరూ ఒకసారి కలిస్తే చాలా బాగుంటుందిరా. సరే మామ, నేను మళ్ళీ చేస్తలే. నిజంగా యష్గాడు అన్నట్టు ఆ రోజులే బాగుంటుండే. ఎగ్జామ్స్ టైంలో చదువుకుంటుండే, ఎంజాయ్ చేసిన టైంలో ఎంజాయ్ చేస్తుండే. జరుగు బాయ్. ఎవడరా నాన్న ఇట్లుండు? ఏం పేరు? అయ్యా నేను అడిగేది నీ పేరే, ఏం ఆలోచిస్తున్నావు? చందు. ఏడికెళ్ళి వస్తున్నావు? వనసలిపురం. నీ పేరేం పేరు? ప్రవీణ్ బాయ్. ఏడికెళ్ళి వస్తున్నావు? అయ్యా అది కూడా తెలియదా, మా ఇంటికాడికి వెళ్ళి. ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చో. ఏంటి సివిల్ డ్రెస్ వేసుకున్నావు? లేట్ అడ్మిషన్ తీసుకున్నా. ఓకే, ఐఎమ్ సియా. ఐఎమ్ వివేక. ఇద్దరు ఇక్కడ రండి. ఏమో మనం స్కూల్ ఫ్రెండ్స్ కదా, అట్లనే ఇంటర్లో కూడా ఇలానే ఉన్నాం కదా, ఇప్పుడు కూడా ఇలానే ఉండాలి. మనం ఎవరితో కలవద్దు, ఎవరు మన దగ్గర రాను, ఇలానే యూనిటీగా ఉండాలి. ప్రామిస్? ప్రామిస్. ఐఎమ్ వివేక. ఐఎమ్ సియా. అబ్బా, అప్పుడే ప్రామిస్ అనుకున్నాం, అప్పుడే కొత్త హాయిలు వచ్చినాయి. హాయ్. ఎప్పుడు లేటే. ఈ అమ్మ ఎంత తొందర వద్దానా కాదు. స్కూల్లో లేటు, కాలేజ్లో లేటు, ఇప్పుడు ఎన్ని దెబ్బలు పడాలేమో. షిట్. మే కమిన్ సార్? ఏ బాబు, ఫస్ట్ డేనే లేటా? ఇట్లయితే మీ బీటెక్ అయినట్టే. నడువు లోపలికి. ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరని చూస్తున్నారా? ప్రతి బ్యాచ్లో బిల్డప్ గాళ్ళు ఉంటారు. మా బ్యాచ్లో అది ఇల్లే. చూస్తూనే అట్లా 1 year అయిపోయింది. ఫ్రెషర్స్ అని, ఫెస్ట్లని జాలీగా ఎంజాయ్ చేస్తామని అనుకునే లోపే అప్పుడే మన విలన్ ఎంట్రీ కొట్టిండు. అదే ఎగ్జామ్స్, ఇంటర్నల్స్ అని, ప్రాక్టికల్స్ అని, ఎక్స్టర్నల్స్ అని. అబ్బో, మేము పడని తిప్పాలనేదే లేదు.
హలో మామ, ఒక అర్జెంటుగా ఒక 10,000 ఉంటే మామ, నీకు ఈవినింగ్ వరకు ఇస్తాను. కొంచెం అర్జెంట్ ఉంది, ఒక 11,000 దాకా ఇస్తాను నీకు. ఇప్పుడు అర్జెంట్ ఇవ్వాలి, కొంచెం ఎమర్జెన్సీ అర్జెంట్ రా, ఏమనుకోకు. కంపల్సరీ ఇస్తా ఈవినింగ్ వరకు, జర ఏమనుకోకుండా కొంచెం అర్జెంట్. 2,000 ఎక్కువ ఇస్తా, జర ఇరా రే, ప్లీజ్ రా రే. అంత సడన్గా కాల్ చేసి అమౌంట్ అడిగిండు అనగానే మనందరం అరే వానికి ఏమైనా ఎమర్జెన్సీ ఏమో, ఇంట్లోకి ఏమైనా అయిందేమో అని అనుకుంటాం కదా. కానీ యాక్చువల్ అక్కడ జరిగేదే వేరు. ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్రూప్లో ఎవడో ఒకడు మందుకి అలవాటు, సిగరెట్కి అలవాటు అయి ఉంటాడు. వాటికన్నా ఇంకా డేంజర్గా బెట్టింగ్లకు అలవాటు అయి ఉంటాడు. మావాడు కూడా అట్లనే అయ్యిండు. అరే మామ ఒక 10 రూపాయలు ఉంటాయిరా, అరే మామ ఒక 100 రూపాయలు ఉంటాయిరా అన్న స్టేజ్ నుంచి 10,000, 15,000 దాకా వచ్చిండు. ఆ బెట్టింగ్లు చేసుకుంటా వాడు ఎంత అడిక్ట్ అయ్యిండో మాకు మాత్రమే తెలుసు. ఏ బాబు, రిజల్ట్ వచ్చాయి చూసుకోండి. అది ఫెయిల్ అయినా పాస్ అయినా ఒకసారి చూసుకుంటే అయిపోతుంది, ఒకసారి చూసుకుంటే అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది. బా మళ్ళీ ఫెయిల్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎట్లారా బాబు, మళ్ళీ ఇంట్లో ఒకటి తిరుగుతారు. హలో మామ, అరే ఏమైందిరా, పైసలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, ఏందిరా ఇది? అరే ఇచ్చేస్తారా, ఇంకొచ్చే పైసలు రాలేదు. అవి రాగానే పక్కనే కొట్టేస్తా, 2 రోజులు టైం చాలు. సరే 2 రోజులు. మామ హలో నాన్న, ఎలా ఉన్నారా? బాగా చదువుకుంటున్నావు కదా? ఏం లేదురా, నువ్వు బాగా చదువుకోవాలి. అయినా నీకు విషయం చెప్పాలని కాల్ చేశాను నాన్న. నీకు కట్టిన ఫీజు అప్పు చేసి మరి కట్టాను, అది నీకు చెప్పొద్దు అని అన్నారు నాన్న. సరేనా, బాగా చదువుకో నాన్న. నువ్వు ఉన్నావన్న ధైర్యం మాకు. బాగా చదువుకుంటున్నావు కదా? ఏం లేదురా, నువ్వు బాగా చదువుకోవాలి. నువ్వు ఉన్నావన్న ధైర్యం మాకు. హే అవును, మనం ట్రిప్కి వెళ్ళాం కదా, పిక్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? అరే అవును కదా, ఎవరి దగ్గర ఉన్నాయి? నా దగ్గర ఉన్నాయి. అరే ఆ ఫోటో చూపిరా. అరే ఆ ఫోటో సూపర్ ఉంది, ఆ ఫోటో. అరే ఆగుర్రా చూపిస్తా, ఆగుర్రి. ఏ ఫోన్ తీసుకోరా. అరే ఎంతసేపు రా ఇక్కడ ఇవ్వని ఫోన్, నువ్వు చూసు. అరే ఫొటోస్ చూపించమంటే ఫోన్ చూసి డల్ అవుతారేంటి, ఒకసారి ఇవ్వండి. ఇంకా మా వాడికి అలా జరగగానే టైం ఎలా అయిపోయిందో తెలియదు. చూస్తూనే మా బీటెక్ కూడా అయిపోయింది.
ఇన్ని డేస్ తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసినా కూడా ఎక్కడో మా ఫ్రెండ్ని మేము మిస్ అవుతూనే ఉన్నాం. ఎప్పుడైనా మీ ఫ్రెండ్ తోటి ఏదైనా బాధ ఉందేమో ఒకసారి అడిగి చూడండి. ఎందుకంటే ఈరోజు మీతో ఉన్న ఫ్రెండే రేపు మీతో ఉండకపోవచ్చు. డెడికేటెడ్ టు ఆల్ ది స్టూడెంట్స్.